గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో, గురుడికి సప్తమ స్థానం శుభస్థానమే కాబట్టి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే. వేరే గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క రాశి అధిపతి యొక్క అనుకూలమైనటువంటి సంచారం వల్ల ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో విజయాన్ని సాధించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. అంతేకాకుండా ఈ రాశి వారికి 16వ తేదీ తర్వాత నుంచి రవి మంచి స్థానంలో, షష్ఠ స్థానంలో సంచారం కాబట్టి అన్ని రకాలైనటువంటి పనులలో విజయాన్ని సాధిస్తూ చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే 16వ తేదీ వరకు ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. ఒకటి అర్ధాష్టమ శని, అంతేకాకుండా కుజ సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. రవి సంచారం 16వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలో, అది వేధస్థానం. ఈ రకంగా 16వ తేదీ వరకు కూడా, అంటే మాసంలో సగభాగం అర్ధభాగం వరకు కూడా గ్రహ సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా ప్రధానమైనటువంటి పనులు చేయడం, తద్వారా ఆ పనుల వల్ల ఏ ఇబ్బంది రాకుండా, అంటే మానసికమైనటువంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు, ఆందోళనలు, చేసేటటువంటి పనులలో ఇబ్బందులు ఇవన్నీ రాకుండా ఉండాలి అని అంటే ఒకటి హనుమాన్ చాలీస పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం అత్యంత అవసరం. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా, అనవసరమైనటువంటి ఆలోచనలు చేయడం ద్వారా తత్సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ అనవసరమైనటువంటి పనులు చేయకుండా అవకాశం ఉన్నంత వరకు మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేస్తూ ప్రశాంత చిత్తంగా ఆలోచించే ప్రయత్నం చేయాలని అందరికీ సూచనలు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా చక్కగా హనుమాన్ చాలీసా ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య అష్టకం, విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, ఇంకోటి ఆదిత్య హృదయం కూడా ప్రతిరోజు పారాయణ కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ రాశి అధిపతి కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి రెండో విషయం, ఈ రాశి వారికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం వర్తమానంలో ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ సమయానికి ఆహారం, నిద్ర విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రాశి అందే రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమై ఉన్నప్పటికీ కూడా
దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మంచి ధర్మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టే పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల మే నెల 16వ తేదీ నుంచి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా రవి ద్వితీయంలోకి మారుతూ ఉన్నాడు. రవి ద్వితీయం వేదస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్జిత ధనం, మనం ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిర్ణయాలు తీసుకుని ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి రవి, భాగ్య వ్యయాధిపతి గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశం. ఏ రకంగా అంటే విదేశయానం సంబంధించినటువంటి, విదేశాలలో ఉండడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటటువంటి కాలం మే నెల. కాబట్టి అందరూ కూడా చక్కగా సామర్థ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం, వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఈ రాశి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మే నెల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఎదురైతే గనక, అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం ఒకటి ఉంది, రవి ద్వితీయంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ వేదస్థానాలు, ఏలినాటి శని ప్రభావాలు, అననుకూలమైనటువంటి స్థితులు. కాబట్టి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధిగమించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్రాలు ప్రతి నిత్యం కూడా పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి అందరూ కూడా పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మికమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.